మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. చక్కగా మనం ఈ తులారాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో జనవరి సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరం మొదటి నెల ఆరంభమైనటువంటి జనవరిలో గ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు చూద్దాం. మంచి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అద్భుత విజయాలను సాధించే అవకాశం ఈ తులారాశి వాళ్ళకి ఉన్నది. సహజంగానే తులారాశి వాళ్ళు చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎప్పుడు ఈ మాసంలో ప్రధాన గ్రహస్థితులు పరిశీలిస్తే శని మరియు గురు గ్రహాల ప్రభావం వల్ల మీ రాశిపై గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో కీలకమైన మార్పులకు నాంది పలకవచ్చు. ముఖ్యంగా చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి సమయంలో ఎంతో కీలకంగా ఉంది. మాసం ఆరంభంలో మీ మనోభావాలు పెరుగుతాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. అలాగే ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవటప్పుడు తొందరపడి కవుక్కుని డెసిషన్ తీసుకోబాకండి. 1-2 సార్లు ఆలోచించుకుని తీసుకోండి. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు అనుకూల స్థానంలో సంచరించడం వల్ల వ్యక్తిగత ఆకర్షణలకి, అట్రాక్షన్కి ఎక్కువ లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో ఆ విషయంలో కొంచెం కంట్రోల్గా ఉండి సంయమనం పాటించండి. ప్రతి అడుగులోనూ ఆచి తూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రహ సంచారం వల్ల కొన్నిసార్లు ఊహించిన సవాళ్లు విసురుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ జనవరి ద్వితీయార్థంలో సూర్యుని సంచారం వల్ల కుటుంబ విషయాల్లో లేదా ఆరోగ్యపరంగంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురయ్యే ఆస్కారం ఉన్నది. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ కుటుంబంలో ప్రశాంతత లోపిస్తే అది డే అంతా కూడా మీకు డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం తగ్గి, ఒక మెట్టు తగ్గి అయినా సరే దాన్ని కలుపుకుపోండి. విద్యార్థులకైతే ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యాకారకుడైన బుధుడు, గురుగ్రహాల అనుకూలత వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు వీసా అడ్మిషన్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు కష్టపడి చదివితే తప్ప విజయం సాధించలేని పరిస్థితి ఉంది. స్నేహితులతో కాలక్షేపాలు చేయటము, అనవసరమైనటువంటి వేడుకలకు వెళ్ళటం చేయకుండా చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టినప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ జనవరి నెలలో ఉంది. కళలు, క్రీడలు వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలు తీసుకోవడంతో మార్గదర్శకంగా నిలుస్తారు మీరు. ఇక పరిశోధనా రంగంలో ఉన్న విద్యార్థులకు నూతన ఆవిష్కరణలు చేయటానికి సమయం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వాములతో ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉండటం ఎంతైనా మంచిది. అంటే నిరంతర పర్యవేక్షణతో మీ మ్యూచువల్గా ఇద్దరు కలిసి చేసుకోండి మీ బిజినెస్ని. అలాగే బంధుమిత్రుల విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ నెలలో మిశ్రమ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకు అపార్థం చేసుకునే అవకాశం అయితే ఉన్నది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో, అంటే మీ స్పౌస్ ఏదైతే ఉందో స్పౌస్తో సంభాషించేటప్పుడు పూర్తిగా సంయమనం పాటించండి. వారికి మీరిస్తున్న ప్రయారిటీని మీ మాటల ద్వారా తెలియచేయండి. మీ మధ్య బంధానికి మీరిస్తున్న విలువలకి వాళ్ళకి స్పష్టత వచ్చేలా నడుచుకోండి. ముఖ్యంగా ఈ తల్లి ఆరోగ్యానికి సంబంధించి చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వెంటనే వైద్యుని సంప్రదిస్తే మంచిది. అలాగే ప్రతి వారితోనూ స్నేహపూర్వకంగా మెలగటం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్, అంటే బ్యాచులర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మంచి మంచి సంబంధాలు అనుకోకుండా ఒకదాని వంట ఒకటి ఒక పోటీగా వచ్చే అవకాశం ఉంది. కానీ చివరికి ఇన్ని సక్సెస్ అనేది చూసుకోవాలి. భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని మాత్రం చెప్పవచ్చు. అయితే బంధువుల జోక్యం వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంది.
వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం తగ్గించుకోవడం చాలా మంచిది. మీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండటం మంచిది. నెల ద్వితీయార్థంలో దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి తగాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం నిరంతరం ప్రయత్నం చేయటం అయితే చాలా మంచిది. వృత్తి మరియు ఉద్యోగ జీవితం గురించి లోతుగా విశ్లేషిస్తే ఏమవుతుందంటే, ఒక గుర్తింపు అయితే తెచ్చిపెడుతుంది మీకు ఈ నెలలో. ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది మీకు. అలాగే పై అధికారుల మన్ననలు కూడా పొందుతారు, అప్రిషియేషన్. సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం అయితే లభించదు మీ కొలీగ్స్తో. కొన్ని సందర్భాల్లో వారి తీరు మీకు కొంత చికాకు కూడా కలిగిస్తుంది. మీరు మాత్రం మీ పనిపైనే శ్రద్ధ పెట్టండి. పదోన్నతులు లేదా వేతన పెంపుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల వార్తలు వినే అవకాశం ఉన్నది కాబట్టి దానికి ముందుగా సహోద్యోగులతో సంయమనం పాటించడం చాలా మంచిది. ఇకపోతే ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వ అధికారులు కాంట్రాక్ట్ చేస్తున్న వారికి మంచి అనుకూల సమయం. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం పనిలో ఏకాగ్రత లోపించడం చూసుకోవాలి. చిన్నపాటి పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు పాజిటివ్ రియాక్షన్ ఇస్తూ ఉండండి. మీ శ్రమకు తగిన ఫలితం చక్కగా వస్తోంది. బట్ దానివల్ల మీ కొలీగ్స్ అసూయపడే అవకాశం ఉన్నది కాబట్టి దాని ద్వారా వచ్చే రిప్రొకేషన్స్ నుంచి కంట్రోల్ చేసుకోండి అంతే. అంతే తప్పితే మీ ప్రతిభకు తగిన గుర్తింపుకి మాత్రం ఇబ్బంది లేదు. అలాగే ఈ నెల చివరి వారంలో మంచి అవకాశాలు తలుపుతట్టవచ్చు. ఇంటర్వ్యూలో సాధించడానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇటు తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరంగాను నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితుల వల్ల శారీరక శ్రమను కూడా కొంత పడవలసి వస్తుంది. బట్ అధికారుల అప్రిషియేషను, గుర్తింపు వల్ల ఐడెంటిటీ వచ్చినప్పటికీ మీ సహోద్యోగులలో జలసి పుట్టే అవకాశం ఉంది. అలాగే అజీర్ణానికి సంబంధించిన సమీకృతాహారము, టైమ్లీ మీల్స్ తీసుకోవటం కూడా చాలా ముఖ్యంగా అని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా చంద్రకారకుడు మనకి, చంద్రుడు కాడు మనఃకారకుడు. ఈ సంయమనం పాటించడం కానీ, చక్కగా పాలు, బియ్యం లాంటివి దానం చేయటం వల్ల కూడా చాలా మంచిది. అలాగే యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు పాటించడం వల్ల కూడా మానసిక ప్రశాంతి చాలా స్పష్టంగా వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది. ఈ స్కిన్ రిలేటెడ్ చర్మ సంబంధమైన అలర్జీలు రాకుండా చూసుకొని కొంచెం శుభ్రత పాటించండి. పనిలో ఎంత బిజీగా ఉన్నా ఆహారానికి తగిన సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకొని ఆ పని మాత్రం ఇన్ టైంలో జాగ్రత్తగా చేయటం చాలా అవసరం. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే, జనవరి మాసం తులారాశి వారికి ఆదాయము మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను బ్యాలెన్స్ చేస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యంగా పాత బాకీలు వసూలు కావటం, పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఆస్తి కొంత అందటము జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అనుకోకుండా గృహోపకరణాలు కొనాల్సి రావటము, ఈ రిపేర్లు రావటం అనేది జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ లాంటిది ఉంటుంది. ఇకపోతే స్పెక్యులేషన్లు అంటే ఆ షేర్ మార్కెట్లో పెట్టుబడి అస్సలు పెట్టకపోవటమే మంచిది. అలాగే స్నేహితులు లేదా బంధువులు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి, తిరిగి రావటం కష్టం. పొదుపు పట్ల శ్రద్ధ వహించడం ద్వారా భవిష్యత్తు అవసరాలకి తగినట్లుగా తెచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు. ఒక లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసే ఆసక్తి పెరుగుతుంది. అనవసరంగా ఆడంబరంగా ఉండాలని మనసు ప్రోక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి ప్రధానంగా రుణముక్తి అవసరం తప్పితే మీ ఆడంబరం ఏమీ ఉపయోగం లేదు.
సర్ప్లస్ అమౌంట్ అంటే అధిక మొత్తాలు ఉన్నప్పుడు మాత్రమే ఆడంబరాలకు వెళ్ళండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి. కనుక ఈ సందర్భాన్ని గ్రహ పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవటం వల్ల మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం కూడా చాలా మంచిది. చక్కగా లక్ష్మీ అనుగ్రహం కోసం శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించండి, కుంకుమ పూజ చేసుకోండి. చక్కగా ఆవుకి గ్రాసం గడ్డిని దానం చేయటం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం వస్తుంది, బుధానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి శనిగ్రహం వల్ల ఇబ్బందులు పడేవాళ్ళు చక్కగా నువ్వులు దానం చేయటం వల్ల కానీ, శనికి తైలాభిషేకం చేయటం వల్ల కానీ మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల అద్భుతమైన ఫలితాలు అందించాలని, మీకు దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.